శివ ధనుస్సును విరచిన రాముని ఘనతతో మిథిలా ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. రాజు జనకుడు రాముడు మరియు సీత వివాహానికి ప్రకటన చేశాడు. మొత్తం నగరం పూలు, దీపాలు మరియు రంగురంగుల దుస్తులతో అలంకరించబడింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. సంగీతకారులు తమ తాళపత్రాలతో రాగాలు పోసి ఆనందాన్ని చిమ్ముతున్నారు. రాజభవనంలో అన్ని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాజు జనకుడు రాముడు మరియు సీత వివాహానికి సంబంధించి అయోధ్యకు సందేశం పంపించాడు. రాముని తండ్రి దశరథుడు మరియు ఆయా కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరు కావాలని కోరాడు. రాజభవనం నుండి సందేశవాహకులు ఘనంగా సాగి ప్రత్యేకమైన ఆహ్వాన పత్రాలతో బయలుదేరారు. రాజు దశరథుడు, ఆయన రాణులు కౌసల్య, సుమిత్ర, కైకేయితో పాటు భరతుడు మరియు శత్రుఘ్నుడితో మిథిలాకు బయలుదేరారు. రథాలు, గజరాజులు, గుర్రాలు మరియు అందమైన అలంకారాలతో కూడిన శుభయాత్ర రాజు కుటుంబాన్ని మిథిలాకు తీసుకువెళ్తుంది. ప్రజలు వీధుల్లో నిలబడి రాజకుటుంబానికి అభివందనాలు చేస్తారు. రాముడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్ర మహర్షి మిథిలాకు చేరుకున్న తర్వాత రాజు జనకుడు వారికి సాదరంగా ఆహ్వానం చెప్పాడు. రాముడు మరియు సీత తొలిసారి అధికారికంగా రాజభవనంలో కలుసుకున్నారు. జనకుడు మరియు దశరథుడు పెళ్లి ఏర్పాట్లపై చర్చించేందుకు సమయం కేటాయించారు. సీత వివాహానికి ప్రత్యేకంగా సిద్ధమయ్యింది. ఆమె పలు అలంకరణలు, బంగారు ఆభరణాలు మరియు చీరతో అదృష్టవంతురాలిగా కనిపించింది. ఆమె స్నేహితులు మరియు సేవకులు ఆమె చుట్టూ ఉండి ఆమెను మరింత అందంగా తయారు చేశారు. ఆమె అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి సిగ్గుపడుతోంది. రాముడు కూడా రాజు దశరథుని ఆశీర్వాదం తీసుకుని వివాహానికి సిద్ధమయ్యాడు. అతనికి ప్రత్యేకంగా తయారు చేసిన దుస్తులు, ఆభరణాలు ధరింపజేశారు. లక్ష్మణుడు అతనికి సహాయం చేస్తూ ప్రేమతో అతని దుస్తులను సరిచేశాడు. మిథిలాలో ఒక పెద్ద మండపం నిర్మించబడింది. పూలు, దీపాలు మరియు రంగురంగుల పట్టువస్త్రాలతో అలంకరించబడిన మండపం ప్రత్యేకంగా కనిపించింది. మండపం మధ్యలో పవిత్రమైన అగ్నికుండం పెట్టబడింది. అర్చకులు మంత్రాలు జపిస్తూ వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. సీత తన స్నేహితుల మరియు సేవకుల సహాయంతో మండపానికి వచ్చింది. ఆమె చేతిలో పూల హారాన్ని పట్టుకుని దయనీయమైన శ్రద్ధతో నడుస్తోంది. అందరూ ఆమె అందాన్ని చూసి మంత్రముగ్ధులైపోయారు. రాముడు దశరథుడు మరియు తన కుటుంబ సభ్యులతో మండపానికి ప్రవేశించాడు. రాజకుటుంబ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాముడు ప్రశాంతంగా మరియు వినయపూర్వకంగా మండపానికి నడిచాడు. పురోహితులు వేద మంత్రాలు జపిస్తూ వివాహానికి శ్రేయోభిలాషలు అందించారు. రాముడు సీతకు మంగళసూత్రాన్ని కట్టాడు. సీత సిగ్గు మరియు సంతోషం కలగలసిన భావంతో రాముని ఆశీర్వాదాన్ని స్వీకరించింది. రాముడు మరియు సీత ఒకరికి ఒకరు పూలమాలలను ధరిస్తారు. ఇది వారి పావనమైన బంధానికి సూచన. మండపంలో ఉన్న ప్రజలు ఆనందంతో అభినందనలు తెలిపారు. రాముడు మరియు సీత పెద్దల ఆశీర్వాదం కోసం దశరథుడు మరియు జనకుడి పాదాలను తాకి నమస్కరించారు. రాజు జనకుడు రాముని ధైర్యం మరియు వినయాన్ని మెచ్చుకున్నాడు. వివాహానంతరం ఒక పెద్ద రాజ భోజనం ఏర్పాటు చేయబడింది. మిథిలా మరియు అయోధ్య వంటకాల సమ్మిళిత భోజనం అందరికీ వడ్డించబడింది. ప్రజలు భోజనాన్ని ఆస్వాదించి పండగను జరుపుకున్నారు. రాజు జనకుడు దశరథుని కుటుంబానికి పలు బహుమతులను అందించాడు. ఈ బహుమతుల్లో బంగారం, వజ్రాలు, గజరాజులు మరియు విలువైన వస్తువులు ఉన్నాయి. సీత తన కుటుంబానికి వీడ్కోలు చెప్పినప్పుడు భావోద్వేగంగా ఆత్మీయ సంభాషణ జరిగింది. రాజు జనకుడు తన కుమార్తెకు ధైర్యం చెప్పి రామునితో కలిసి శుభ జీవితాన్ని గడపాలని కోరాడు. రాముడు మరియు సీత దశరథునితో పాటు అయోధ్యకు వెళ్లేందుకు ఒక ఘనమైన శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రజలు వీధుల్లో నిలబడి పుష్పాలను చల్లుతూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య నగరానికి చేరుకున్న రాముడు మరియు సీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. నగర వీధులన్నీ పూలతో, దీపాలతో అలంకరించబడ్డాయి. సీతకు రాజభవనంలో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. రాణులు ఆమెకు ప్రీతిపూర్వకంగా బహుమతులు అందించి ఆశీర్వదించారు. రాముడు మరియు సీత రాజసింహాసనంపై కూర్చుని ప్రజలకు తమ అభివందనలు తెలియజేశారు. అయోధ్య ప్రజలు తమ రాజకుమారులు మరియు వారి భార్యలను చూసి ఆనందంతో ఉల్లసించారు. రాముడు మరియు సీత రాజసింహాసనంపై కూర్చుని ప్రజలకు తమ అభివందనలు తెలియజేశారు.
అయోధ్య ప్రజలు తమ రాజకుమారులు మరియు వారి భార్యలను చూసి ఆనందంతో ఉల్లసించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.